స్నేహితుడు ఏం మాట్లాడతాడు చూద్దాం. అందరికీ ప్రైజ్ లార్డ్. సో పాస్టర్ గారి పేరు వచ్చి స్వామి గారు అండి. ఈయన రాక్ చర్చ్ మియాపూర్ నుంచి వచ్చారు. సో మేము ఇంచుమించు 8 ఏళ్ళ నుంచి 8 to 9 years నుంచి అక్కడికి వెళ్తున్నామండి. సో వెళ్ళినప్పుడు మేము చెప్పాలంటే డౌన్ ఫాల్లో ఉన్నాం. అప్పుడు చాలా ఇష్యూస్ వచ్చి చాలా ప్రాబ్లమ్స్లో ఉండి వెళ్ళాం. కానీ వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడి వాక్యం మాతో ఎన్నోసార్లు మాట్లాడి ధైర్యపరిచి ఎన్నో విషయాల్లో మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు. పాస్టర్ గారు ఆల్వేస్ అవైలబుల్ అండి. ఏ టైంలో ఎవరికి ఏ అవసరం ఉన్నా, ప్రేయర్ కానీ ఏ రిక్వెస్ట్ కానీ, ఇప్పుడు హాస్పిటల్లో ఏ ఇష్యూస్ వచ్చినా ఆయన ఎల్లప్పుడూ తోడుగా ఉంటారండి. ప్రతి సంఘంలో ప్రతి ఒక్కరిని అడిగినా ఆయన అవైలబుల్గానే ఉంటారండి. ఇంకా మన పాస్టర్ గారు వచ్చేసి యెరూషలేం మీద థీసిస్ చేశారండి. ఎంతో క్లుప్తంగా మన చర్చ్కి వెళ్ళారనుకోండి, వాక్యం సూటిగా మాట్లాడతారు. ఇంకేం లేదు, సైడ్ మన పక్కన జోక్స్ వేయటం కానీ అలాంటివి ఏమీ లేదు. జస్ట్ వాక్యం అంటే వాక్యం మనకి చెప్తారు, సూటిగా మాట్లాడి దేవుడు ఏమనుకుంటున్నారో అది ఆయన ద్వారా మనకి సూటిగా మాట్లాడి మమ్మల్ని ఎంతో ధైర్యపరుస్తుందండి. ఒక్కొక్కసారి ఏంటంటే సండే వెళ్ళాం అనుకోండి, ఓకే నీతోనే మాట్లాడుతున్నా అన్నట్టు దేవుడి వాక్యం మాతో అలా సూటిగా మాట్లాడుతూ ఉంటుందండి. ఆయన సాక్ష్యం ఎంతో చెప్పారండి. 25 ఏళ్ల క్రితం ఇక్కడ మియాపూర్ వస్తే అసలు ఏం లేదు, చుట్టూ గోడ లేకుండా చిన్న షెడ్ వేసుకొని అక్కడ ఆయన పరిచర్య అనేది స్టార్ట్ చేసి దినదినంగా అభివృద్ధి పొందుతూ ఇప్పుడు 500 members దాకా వస్తున్నారండి చర్చ్కి. అంత దేవుడు అలా నడిపిస్తూ ఎంతో సంతోషంగా ఉంటుందండి. ఒకసారి చర్చ్కి వెళ్తే మాకు ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆత్మీయంగా తల్లి తండ్రిలాగా మమ్మల్ని ఎంతో ఆదరిస్తూ మాకు ఏ విషయంలో కూడా ఏ ఇబ్బంది కలగకుండా మాకు ఎప్పుడు తోడు ఉంటారండి. ఈ చిన్న ఎక్స్ప్లెనేషన్కి దేవుడు దీవించును గాక. ఒక్కసారి చప్పట్లు కొడదామండి. మన పాస్టర్ గారు వాక్యం చెప్తారు గట్టిగా ఒక్కసారి. నామమునకు మహిమ కలుగును గాక. లూకా సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుదాం. గబ్రియేలు అను దూత భూమి మీదకు వచ్చి పలికిన మాట, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటి ఆ మహా సంతోషకరమైన సువర్తమానము అనంటే, దావీదు పట్టణమందు బెత్లెహేములో మీ కొరకు ఒక శిశువు పుట్టి ఉన్నాడు. ఆయన పేరు యేసు. భూలోకంలో ఉన్న భూప్రజలందరికీ కూడా సంతోషము కలిగే ఏకైక సమయం, ఏకైక సందర్భం యేసుక్రీస్తు జననము మాత్రమే. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంతోషం కలగాలి అనంటే ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలందరినీ సంతోషపరచలేరు. ఒకవేళ ఆంధ్ర రాష్ట్రాన్ని సంతోషపరచాలి అనంటే ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు సంతోషపరచలేరు. అందరినీ సంతోషపరచడం చాలా కష్టం. ఒక తల్లి, ఒక తండ్రి తనకు పుట్టిన పిల్లలందరినీ సంతోషపరచడం చాలా కష్టం. కానీ ఒక రాష్ట్రానికో ఒక దేశానికో సంతోషము కలిగే మాట కాదు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, యేసుక్రీస్తు జననము. ఈ రాత్రి ఈ స్థలమందు యేసుక్రీస్తు జన్మదిన మహోత్సవాలలో పాలు పొందడానికి చేరిన మీ అందరికీ సంతోషము కలిగించడానికే యేసుక్రీస్తు అను నామమును ధరించుకొని దేవుడే మానవుడైన శుభవేళ.
గగనమును చీల్చుకొని మానవాళిని కలుసుకొనుటకు భూమి మీదికి దిగి వచ్చిన ఆ శుభ సమయం మానవాళికి పర్వదినం. ఈ రాత్రి ఈ స్థలమందు హృదయములో సంతోషము లేక, మనస్సులో సంతోషము లేక, శరీరములో సంతోషము లేక, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ప్రజలు ఎంతోమంది సంతోషాన్ని కోల్పోయిన వారు ఉన్నారు. సంతోషము కొరకు మానవుడు ఇష్టమైనవి చూస్తున్నాడు, ఇష్టమైనవి చేస్తున్నాడు, ఇష్టమైనవి తాగుతున్నాడు, ఇష్టమైనవి మాట్లాడుతున్నాడు. తనకు సంతోషము కలిగిస్తుంది అని ఇహలోక సంబంధమైన వాటిని తింటున్నాడు, ఇహలోక సంబంధమైన వాటిని త్రాగుతున్నాడు, ఇహలోక సంబంధమైన వాటిని చూస్తున్నాడు. అవి మనిషికి హాని చేసేవే కానీ మనిషికి ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేది కాదు. ఒకే ఒక వార్త, యేసుక్రీస్తు జననము మానవాళికి సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రపంచమంతా, ప్రత్యేకంగా భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి ధనవంతుడు, దాదాపు 3500 కోట్లకు వారసుడు, 35 లక్షల కోట్లకు వారసుడు. అతను ఒకరోజు 200 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకు వాహనాలు అందించిన తర్వాత తన స్నేహితునితో కలిసి ఆ వికలాంగుల మధ్యలో ఉన్నప్పుడు ఒక చిన్న వ్యక్తి, ఒక చిన్నోడు ఆ ధనవంతుని దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకొని ఆ ముఖమును చూస్తూ ఉన్నాడు. ఆ ధనవంతుడు అంటాడు, ఎందుకు నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నావు? నీకేం కావాలి? నేనేమి సహాయం చేయగలను? ఆ ధనవంతుడిని చూస్తూ ఆ పిల్లవాడు అంటాడు, అయ్యా, ఒకవేళ నేను స్వర్గములోనికి వెళ్ళిన తర్వాత స్వర్గములో కూడా నేను నిన్ను గుర్తుపట్టి నీకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పాలి గనుక ఒక 2-3 నిమిషాలు నేను అలాగే కాళ్ళు పట్టుకొని నీ ముఖాన్ని చూడనివ్వండి అని అన్నారు. ఈ గొప్ప ధనవంతుడు, భారతదేశంలో గొప్ప ధనవంతుడు, దాదాపు ప్రాముఖ్యమైన 30 కంపెనీలు తనకున్నాయి. దాదాపు 9 లక్షల మందికి పైగా తన కంపెనీలో ఉద్యోగస్తులు ఉన్నారు. కోవిడ్ సమయంలో భారతదేశం అంతా విలవిలలాడిపోవచ్చుండగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసి, అయ్యా, భారతదేశంలో కోవిడ్ బాధితుల కొరకు నా వంతు సహాయం, నా వంతు విరాళం అని భారతదేశంలో మొట్టమొదటిసారి తన ధనాన్ని తీసుకొని వచ్చి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతికి ఇచ్చారు. 1500 కోట్ల రూపాయలు. తన కంపెనీలో లక్షల మంది పనిచేస్తుండగా ఒక వ్యక్తి తాను కోవిడ్తో బాధపడుతూ ఉన్నాడు అని తెలిసి, తన భార్య పిల్లలు ఏడుస్తున్నారు, చావు బ్రతుకుల మధ్యలో తన కంపెనీలో పనిచేసే వ్యక్తి ఏడుస్తున్నాడు అని తెలిసి ముంబై స్టేషన్ బయలుదేరి పూణే వరకు 83 సంవత్సరాల వృద్ధుడు తన కారు ప్రయాణంలో ఒక వ్యక్తిని కలుసుకోవడానికి వచ్చాడు. తను వస్తే ఆ వ్యక్తి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు, తన భార్య పిల్లలు ఆనందిస్తారు అని తన పనివాని సంతోషపరచుట కొరకు తాను స్వతహాగా కారు ప్రయాణం చేసి వచ్చాడు. ఆ వ్యక్తి 200 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలకు తన బండ్లు పంచి అక్కడ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు కాళ్ళు పట్టుకొని అతనిని చూస్తూ ఉన్నాడు. ఎందుకు అతనిని చూడవలసి వచ్చింది అని అంటే అతడు చెబుతాడు, అయ్యా, మీరు ఇక్కడుంటే మీ మొహాన్ని మేము చూస్తే మాకు సంతోషము కలుగుతుంది. ఆయన బయటికి వచ్చిన తర్వాత రిపోర్టర్స్ అందరూ కూడా అతనిని ప్రశ్నించారు, ఆ ధనవంతుణ్ణి. సార్, ఎందుకు మీరు 200 మంది హ్యాండిక్యాప్డ్ పిల్లలతో ఇంత సమయం, ఇంతకాలం గడిపారు ఎందుకు అని అంటే అతడు చెప్పిన ఒకే ఒక ఆన్సర్, ఒకే ఒక జవాబు, ఆ పిల్లల ముఖాలలో సంతోషము చూడాలని మాత్రమే
నా దగ్గర పనిచేసే ఆ 9 లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగస్తుల్లో ఒక ఉద్యోగి ఏడుస్తూ అంగలారుస్తూ ఉన్నాడు అని తెలిసి అతని ముఖములో సంతోషము చూడాలని నేను ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను అని అంటాడు. అతను ఎవరో కాదు, రతన్జీ టాటా అధినేత. భారతదేశంలో ఉన్న ప్రజలను, ప్రత్యేకంగా తన కంపెనీలో పనిచేసే మనుషులను సంతోషపరచడానికి తను సంపాదించిన సంపాదనలో 65% ధనం ఖర్చు పెట్టిన ఏకైక వ్యక్తి భారతీయుడు రతన్జీ. కారణం ఏంటో తెలుసా? తన యొద్ద పనిచేసే పనివారినందరినీ, తన దేశంలో అంగలారుస్తున్న ఏడుస్తూ ఉన్న మనుషులను సంతోషపరచాలని ఒకే ఒక కారణముతో తాను తన ధనాన్ని ఖర్చు చేశాడు, తన బలాన్ని ఖర్చు చేశాడు, తన సమయాన్ని ఖర్చు చేశాడు. అతను ఎంతమందిని సంతోషపరిచాడో నాకు తెలియదు, కానీ పరలోకములో నుండి దేవదేవుడు సమస్త మానవాళిని సంతోషపరచడానికి భూమి మీదికి దిగి వచ్చిన ఈ పర్వదినమున నీ హృదయంలో ఒకవేళ దుఃఖం ఉందేమో, నీ మనసులో బాధ ఉందేమో, శారీరకంగా నీకు రోగము తెగులు అంటుకొని నీవు బలహీనురాలుగా బంధింపబడి ఉన్నావేమో నాకు తెలియదు, కానీ నా దేవుడు, నా రాజు నిన్ను స్వస్థపరచడానికి, నిన్ను విడిపించడానికి, నిన్ను సంతోషపరచడానికి యేసుక్రీస్తు అను నామమును ధరించుకొని దేవదేవుడే భూమి మీదికి దిగి వచ్చాడు. ఈరోజు ఈ స్థలమందు ఒకవేళ పాపము చేత, శాపము చేత, ఇహలోక సంబంధమైన దురలవాట్ల చేత అది మీకు సంతోషము కలిగిస్తుంది అని అలవాటు చేసుకున్నావేమో, ఆ అలవాటు నుండి నిన్ను విడిపించడానికి, నిన్ను సంతోషభరితులుగా చేయడానికి యేసయ్య భూలోకంలోనికి వచ్చాడు. ఇంకా యేసుక్రీస్తును దేవుడుగా అంగీకరించకుండా ఎవరైనా ఈ స్థలంలో ఉండి ఉంటే, మీరు అనుభవిస్తున్న శారీరకపరమైన సంతోషం, ధనముంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నాడు మనుషుడు. ధనము సంతోషాన్ని ఇవ్వదు. పదవి ఉంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నాడు మనుషుడు. పదవి వలన సంతోషము రాదు. బలగం ఉంటే సంతోషం ఉంటుంది అని అనుకుంటున్నాడు మనుషుడు. బలగము వలన సంతోషము రాదు. సంతోషము దేవుడు ఇచ్చుటకు భూలోకములోనికి వచ్చాడు. యేసయ్య ఇచ్చు సంతోషము నిరంతరము నిలిచి ఉంటుంది. యేసయ్య మిమ్మల్ని కూడా సంతోషభరితులుగా చేయాలని, ఆనందభరితులుగా చేయాలని మానవులను కలుసుకొనుటకు వచ్చాడు. మానవులేమో లోకానుసారమైన వాటిని కలుసుకుంటున్నాడు. గోరంటి వెంకన్న అని తెలంగాణ కవి ఒక పాట రాశారు. ఆయన పాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఎందుకయ్యా ఆ చిలక దగ్గరికి వెళ్ళి జాతకం అడుగుతున్నావు? దానికి విద్య నేర్పిన బోధకుడు లేరు, చదువు నేర్పిన సారు లేరు, రోగం వస్తే ఏం చేయాలో తెలియదు, అది వణుకు పుడితే ఎక్కడ దాక్కోవాలో కూడా కప్పుకోవడానికి ఉనికి లేదు దానికి. మానవుడు అన్నీ తెలిసి, అన్నీ నేర్చుకొని, అన్నీ కలిగి ఉండి మనుషుడు లోక సంబంధమైన దాని యొద్దకు వెళ్ళి సంతోషం పొందాలని అన్ని దిక్కులు మనుషుడు సంచరిస్తూ ఉన్నాడు. సంతోషం దేవుని వలన మాత్రమే కలుగుతుంది. మానవుడు అన్నీ నేర్చుకుంటున్నాడు. మనకున్న శారీరకంగా బలహీనతలు కలిగితే ఆసుపత్రికి వెళ్ళాలని తెలుసు. చేతిలో ఉన్న సెల్ ఫోన్ పాడైపోతే సెల్ ఫోన్ బాగు చేసేవాడి దగ్గరికి వెళ్ళాలి అని తెలుసు. మోటార్ బైక్, కారు పాడైపోతే మోటార్ బైక్ను కారు బాగు చేసే మెకానిక్ దగ్గరికి వెళ్ళాలని కూడా తెలుసు మానవునికి. కానీ మానవుడు గ్రహించలేకపోతున్నాడు. సంతోషం ఎక్కడ దొరుకును, సంతోషం ఎక్కడ లభిస్తుంది, సంతోషం దేని వలన వస్తుంది, సంతోషం ఎవరు అనుగ్రహిస్తారు? సంతోషం ఇచ్చేది దేవుడు ఒక్కడు మాత్రమే. కుటుంబానికి తండ్రి ఒక్కరే ఉంటాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ అయ్యాయి తెలంగాణలో.
గ్రామానికి సర్పంచి ఒక్కడే ఉంటాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు, దేశానికి ప్రధానమంత్రి ఒక్కడే ఉంటాడు. ఉంటే ఉప ముఖ్యమంత్రులు ఉంటారు, ఉప సర్పంచులు ఉంటారు, ఉప ప్రధానులు ఉంటారు. ఒకడే ఉంటాడు దేశానికి ప్రధానమంత్రి. ప్రపంచానికి, జనములందరికీ, లోకమంతటికి దేవుడు ఒక్కడే ఉంటారు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తును నీవు సొంత రక్షకునిగా, దేవునిగా నీ హృదయంలో చేర్చుకోగలిగితే నీ హృదయానికి సంతోషాన్ని ఈ రాత్రి నా దేవుడు నీకివ్వగలడు. నీ మనస్సులోనికి యేసయ్యను నువ్వు చేర్చుకోగలిగితే నీ మనసుకు ఈరోజు, ఇప్పుడే, ఈ క్షణములో సంతోషాన్ని ఇవ్వగలడు. నీ శరీరములోనికి యేసయ్యను నువ్వు చేర్చుకోగలిగితే యేసయ్య నీ శరీరానికి సంతోషాన్ని ఇవ్వగలడు. శారీరక సంతోషం, హృదయ సంతోషం, మానసిక సంతోషం ఒకే ఒక వ్యక్తి ఇవ్వగలడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసయ్యను దేవుడుగా అంగీకరించని వారు చాలామంది ఉంటుంటారు. అందరూ అనుకుంటున్నారు యేసయ్య అమెరికా వారి దేవుడేమో, యేసయ్య ఈ కులస్తుల దేవుడేమో, యేసయ్య ఈ ప్రాంతమస్తుల దేవుడేమో అని అనుకుంటున్నారు. పరలోకంలో నుండి గబ్రియేలు భూమి మీదకి వచ్చి ఆయన పలికిన మాట, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబోవు మహాసంతోషకరమైన శుభవార్త. ఏమనగా దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఆనవాలు చెప్పారు, ఎక్కడెక్కడ వెదకనక్కర్లేదు. దావీదు పట్టణమందు ఎక్కడున్నారు, బెత్లెహేముపురంలో ఎక్కడున్నారు అని వెదకనక్కర్లేదు. ఆయన ఒక పశువుల పాకలో పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నారు. దేవుని ప్రజలు దేవుడు ఎక్కడున్నారో తెలుసు, దేవుడు ఎక్కడుంటారో తెలుసు, కానీ దేవుని యొద్దకు రాలేక దూరమై పాపము చేత, శాపము చేత దేవుని ప్రజలు కూడా దూరస్తులు అవుతున్నారు. నేను పాపం చేశాను, నేను తప్పు చేశాను, నేను మోసం చేశాను, నేను అబద్ధం ఆడాను, నేను వ్యభిచారం చేశాను, నేను దొంగతనం చేశాను, దేవుని దగ్గరికి ఎలా ముఖం పెట్టుకొని రావాలి అనుకొని మనుషులు దూరమైపోతూ ఉన్నారు. దేవుడు భూమి మీదకి వచ్చింది పాపులను ప్రేమించి పాపాన్ని క్షమించుటకు యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో యేసు ప్రభువు నొద్దకు ఒక వ్యక్తి చేరుకున్నాడు. తన భార్య పిల్లలు వెళ్ళగొట్టేశారు ఇంట్లో నుండి, ఊరు వారందరూ వెళ్ళగొట్టేశారు. ఊరు వెలపల, గవని వెలపల అతడు ఒక్కడే ఉన్నాడు. ఎవరో చెప్పారు, యేసయ్య నీకు కలిగిన కుష్ఠవ్యాధి నుండి నిన్ను బాగు చేయగలడు, ఆయన అన్ని రోగములను స్వస్థపరచువాడు, చనిపోయిన వారిని కూడా ఆయన బ్రతికించగలడు. ఎవరో ఒకరు చెప్పారు. యేసయ్య చుట్టూరా జనసమూహములు ఉన్నారు. ఆ కుష్టి వ్యాధి కలిగిన ఆ మనుషుడు యేసయ్యను చేరుకున్నాడు. యేసయ్య నొద్దకు వచ్చి మోకాళ్ళ మీద ఉండి యేసు ప్రభువును అడుగుతున్నాడు, అయ్యా మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి అని అడిగారు. ఆ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని తన భార్య పిల్లలు, తన గ్రామస్తులు ఊరు నుండి, ఇంటి నుండి వెలివేస్తే యేసయ్య దగ్గరికి అతడు వచ్చి అంటున్నాడు, మీకు ఇష్టమైతే నన్ను బాగు చేయండి. యేసు ప్రభువు పలికిన మాట, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఈ రాత్రి ఒకవేళ ఏదైనా దురలవాటుతో, పాపముతో, చెడు సహవాసములో ఉండి ఉంటే నన్ను కూడా దేవుడు చేర్చుకుంటాడా, నన్ను కూడా దేవుడు ఇష్టపడతారా అని అంటే, దేవుడు భూమి మీదకి యేసు అను నామమును ధరించుకొని మన కొరకే భూలోకంలోనికి వచ్చారు. యేసయ్యను నీవు నీ హృదయంలోనికి చేర్చుకోగలిగితే, నీ మనస్సులోనికి చేర్చుకోగలిగితే యేసయ్య నిన్ను కూడా బాగు చేయగలడు. యేసు క్రీస్తు భూమి మీద జన్మించిన తరువాత భూలోకమంతటికి సంతోషము కలిగింది. భూలోక నివాసులందరికీ ఆనందము కలిగింది. ఇప్పుడు మీతో కూడా ప్రభువు మాట్లాడుచున్నాడు. భూలోక నివాసులందరికీ, భూ ప్రజలందరికీ సంతోషకరమైన వార్త యేసుక్రీస్తు జననము.
ప్రభుకు స్తోత్రం చెప్దాం. యేసుక్రీస్తు జననము సర్వలోక మానవాళికి సంతోషకరమైన పర్వదినం. నేడు క్రిస్మస్ పండుగ, క్రిస్మస్ ఆరాధనలో పాలు పొందిన ఈ పండుగను ఆరాధిస్తూ ఉన్న దేవుని సంఘమా, పండుగలో సంతోషం ఏమి ఉండదు. క్రొత్త బట్టలు వేసుకున్నంత మాత్రాన, భోజనాలు పెట్టుకున్నంత మాత్రాన సంతోషం ఏమి ఉండదు. నిజమైన సంతోషం యేసయ్య మనస్సులోనికి రాగలిగితే, యేసయ్య హృదయములోనికి రాగలిగితే, యేసయ్య నీవు యేసయ్యను చేర్చుకోగలిగితే నిజమైన సంతోషాన్ని యేసయ్య ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. అది భారతీయులందరికీ కూడా యేసయ్య ఒక్కడే నిజ సంతోషాన్ని ఇవ్వగలడు. భూలోకములో ఉన్న భూప్రజలందరికీ కూడా యేసయ్య ఒక్కడే నిజమైన సంతోషాన్ని ఇవ్వగలడు. లోకస్తులందరూ కూడా ధనముంది, బలగముంది, ఉద్యోగముంది, ఆస్తులున్నాయి, కానీ సంతోషాన్ని కోల్పోయిన ప్రజలు చాలామంది. సంతోషము లేక, హృదయంలో ఆనందము లేక ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎంతోమంది శాపకరమైన జీవితాన్ని అలవాటు చేసుకుంటున్నారు. యేసయ్య మనందరి కొరకు లోక మానవాళిని ప్రేమించి భూలోకములోనికి యేసయ్య 2025 సంవత్సరాలకు పూర్వం భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన ద్వారా కాలము ప్రారంభమైంది. అందుకే ఆయన ఒక్కడు మాత్రమే కాలమును నిర్ణయించిన ఏకైక మానవుడు. అందుకే యేసుక్రీస్తుకు ముందు, యేసుక్రీస్తుకు తర్వాత కాలం ప్రారంభమైంది. యేసయ్య ఒక్కడే నీ గతాన్ని, నీ భవిష్యత్తును మార్చగలిగిన ఏకైక దేవుడు. నీ కాలాన్ని మార్చగలిగిన ఏకైక దేవుడు. నీ సమయాలను, నీ ప్రతికూలతలను, వ్యతిరేకతలను మార్చగలిగిన ఏకైక దేవుడు. కాలాలను మార్చిన దేవుడు, యుగాలను మార్చిన దేవుడు నీ కొరకు ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి భూలోకంలోనికి వచ్చారు. ఆయన దేవుడు నిన్ను దర్శించుటకు, నిన్ను కలుసుకొనుటకు భూలోకంలోనికి వచ్చాడు. దేవుడే మానవవతారిగా అరుదెంచి నిన్ను నన్ను కలుసుకొని నీకు నాకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వడానికి యేసయ్య భూలోకంలోనికి వచ్చారు. ఒకవేళ ఈ రాత్రి మీ హృదయములో, మీ మనస్సులో సంతోషము లేకుండా ఉండి ఉంటే, మీ శరీరములో సంతోషము లేకుండా ఉండి ఉంటే, ఈ రాత్రి యేసయ్య మీ శరీరానికి సంతోషమునివ్వాలని, మీ మనస్సుకు సంతోషమునివ్వాలని, మీ హృదయానికి సంతోషమునివ్వాలని దేవుని సేవకునిగా నా మాటలు మీ కొరకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు తన మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చూస్తూ ఉన్నాను. పాస్టర్ గారికి 15 నిమిషాలే టైం ఇచ్చాం. అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది. ఇంకొంచెం సేపు వాక్యం చెప్తే బాగుండని అనిపిస్తుంది. మీకు అనిపిస్తుందండి?